మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ వాసులు నేపాల్ నుంచి విశాఖ చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 145 మంది కాట్మాండు విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు 105 మంది కాగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 40 మంది ఉన్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానం విశాఖ నుంచి రేణిగుంట బయలుదేరనుంది. కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బస్సులు, కార్లలో గమ్యస్థానాలకు చేర్చనున్నారు. Thank you. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, ఎంపీ సారా సతీష్ గారికి, మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సివిపోర్ట్ అండ్ విల్ రీచ్ లక్నో టు హైదరాబాద్ టు విజయవాడ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కైండ్ కోఆపరేషన్. విశాఖపట్నం అండి చాలా బాగా, అసలు అంతవరకు మేము బాగా ఎంజాయ్ చేసి బాగా అందరూ గ్రూప్ అందరూ చక్కగా అందరూ చాలా హ్యాపీ. 21 మెంబర్స్ అండి, ఫ్రెండ్స్, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకోకుండా అలాగా అందరూ గ్యాదర్ అయ్యి వెళ్ళాము. అందరూ చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంకా వచ్చేస్తాం కదా అనుకునే లోపల ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. మేము చాలా సఫర్ అయ్యాము. వాటర్కి ఏంటి, ఫుడ్కి ఏంటి, మా వట్లాలు మాకు బాగా సహకరించారండి. మాకు ప్రభుత్వం కూడా బాగా సహకరించింది. ఇంత బేగా వస్తాం అనుకోలేదు. ప్రభుత్వం సహకరించడం వల్ల మేము ఇంత బేగా బయటపడ్డాం. లేకపోతే ఇంకా 10 days అయినా పడవచ్చు, 15 days అయినా అన్నారు. అంత బాగా చేశారండి లోకేష్ గారు. వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి. మెసేజ్ని స్వీకరించి వెంటనే ఫోన్ కాల్ని స్వీకరించి ఇంత సాయం చేశారంటే మనకి చాలా గ్రేట్ అండి. మనకి ఎంతలా చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఎప్పటికైనా ఇది మెమరబుల్గా ఉండిపోతుంది. మేము ఇంత బేగా బయట వచ్చామంటే ఇంత బేగా వాళ్ళు చేశారు. ఇంత బేగా ప్రభుత్వం మనకి వెంటనే మాకు రెస్పాండ్ అయ్యారు. అది వాటికి చాలా గ్రేట్. ఓన్లీ ఫోన్ కాల్ మెసేజ్ అది 13వ తారీఖు రావాలి. అంతగా ఎర్లీగానే వచ్చేసాము. మేము ఇబ్బంది పడలేదండి. మేము రూమ్లో ఉండి